నమస్తే మంది రామారావు గారు, వెల్కమ్ టు ఐకాన్ పాలిటిక్స్. నమస్తే బాబు. సార్, వేణుస్వామి గారిది ఒక ఆడియో అనేది బయటకు వచ్చింది. నార్మల్ గా ఒక జర్నలిస్ట్ తో మాట్లాడుతున్నారు వేణుస్వామి గారు. నార్మల్ కాన్వర్జేషన్, ఆ కాన్వర్జేషన్ ఆడియో అనేది బయటకు వచ్చింది. సో ఏదైతే ఇప్పుడు వేణుస్వామి గారు మొన్న నన్నంతలా ట్రోల్ చేశారు అన్నట్టు చెప్పడం జరిగింది. దాని తర్వాత ప్రభాస్ కానీ, విజయ్ దేవరకొండ కానీ, సమాంత కానీ వీళ్ళు ముగ్గురు సూసైడ్ చేసుకోబోతున్నారు అన్నట్టుగానే వేణుస్వామి గారు చెప్పడం జరుగుతుంది. అంటే ఈ రకంగా సినిమా ఇండస్ట్రీ పైన దాడి ఎందుకు చేస్తున్నారో, ఈవెన్ సినిమా ఇండస్ట్రీ కూడా వేణుస్వామిని అసలు మేము అలాంటి వ్యక్తుల్ని తీసుకొచ్చి ఎంకరేజ్ చేయడం దేనికి, ఎంటర్టైన్మెంట్ చేయడం దేనికి, వేణుస్వామిని అసలు పట్టించుకోకూడదు కొంతమంది అంటున్నారు. సో ఏదైతే అంటున్నా పక్కన పెట్టండి, ఈ వేణుస్వామి గారి వ్యాఖ్యల పైన మీ రియాక్షన్ ఏంటి సార్? మనం నిజాలు మాట్లాడుకుందాం. ఓకే. వేణుస్వామిని ఎవరైతే ఇంటర్వ్యూ చేశారో ఆ జర్నలిస్టు, నువ్వెప్పుడు ఆత్మహత్య చేసుకుంటావు అని అడిగి ఉండవలసింది. ఓకే. నేను సూటిగా వేణుస్వామిని ఇదే అడుగుతున్నాను. ఇంత నీచ నికృష్ట ముదనష్టపు జీవితం గడిపే కంటే ఏ మాత్రం మింగేసి చచ్చిపోయినట్టయితే భూమికి భారం తగ్గుతుంది. ఎందుకని బతుకు? ఎన్నిసార్లు తిట్టాను నిన్ను? అసలు జ్యోతిష్యం చెప్పడం మానేస్తాను, నువ్వే కదా, నేనెవరే కదా. అలాగే వైఎస్ జగన్మోహన్ రెడ్డి పక్కన కారులో కూర్చొని ఓ బ్రహ్మాండంగా అద్భుతంగా గెలిచేస్తానని చెప్పినటువంటి యథమొఖం ఇదే కదా. ఏ ముఖం పెట్టుకుని ఏ జ్యోతిష్యాలు చెప్తా నువ్వు? అసలు జర్నలిస్టులు అలా ఎంకరేజ్ చేస్తారో నాకేం అర్థం లేదు. చీడ పురుగు, ఉమ్. గంజాయి మొక్క. ఇప్పుడు ఇది మన బెట్టింగ్ ప్రమోషన్స్ ఎలాంటిదో, వీడు అంతకంటే పెద్ద ఉగ్రవాది, ఆర్థిక ఉగ్రవాది మాట్లాడు. మనీ స్క్వీజ్ చేస్తున్నాడు. ఓకే. వాళ్ళు చచ్చిపోతారని చెప్తే 10 లక్షలు కావాలంటాడు. వీడు చచ్చిపోతారని చెప్పాడు, ఇంకొక 20 లక్షలు కావాలంటాడు. ఆ డబ్బుల కోసమే ఈ మాటలు మాట. తిడతారు 10 మంది తిడతారు. వెధవా అంటే బుద్ధి దానికి లేదు, ఆనందిస్తారు. నన్ను వెధవా అన్నారు, 1000 వర్ధిల్లమని కదా దీని అర్థం అని ఆ విధంగా అర్థం తీసుకున్నటువంటి దౌర్భాగ్యుడు వేణుస్వామి. ఓకే. ఎందుకంటే జీవితం డబ్బు డబ్బు పట్టుకెళ్ళవు కదా నువ్వు. డబ్బు పట్టుకెళ్తావా నువ్వు? మరి నువ్వు తపస్సు చేస్తావా? ధ్యానం చేస్తావా? ఏం ఉమ్. చేస్తావు? నువ్వేం చేయగలవు? మరి మంత్రం నీకు తెలుసా? ఉమ్. మంత్రశాస్త్రంలో ఏముందో తెలుసా? మంత్రశాస్త్రం ఎక్కడి నుంచి పుట్టిందో తెలుసా? ఓకే. ఎందుకు వచ్చింది బతుకండి బతుకు? నా ఉద్దేశానికి ప్రభాసు బాగుంటాడు, విజయ్ దేవరకొండ బాగుంటాడు, సమంత బాగుంటారు. అవసరమైతే వీళ్ళు పూర్తిగా అసలు మనిషి నామరూపాలు లేకుండా అంతర్ధానం అయిపోయే అవకాశాలు కూడా ఉన్నాయి. వేణుస్వామి మన కనబడ్డు కాశీయాత్ర ఓకే. వెళ్ళిపోతాడు. అట్లాంటి పరిస్థితులు రాకుండా జాగ్రత్తగా ఆయన కాపాడుకోవాలి. ఓకే. ఇన్నిసార్లు ఫెయిల్ అయిన తర్వాత మళ్ళీ తగుదనమ్మా అంటూ మాటలు మాట్లాడేవంటండి. ఉమ్. ఇన్నిసార్లు ఫెయిల్ అయ్యే సిగ్గు లేదు నీకు? నీది ఒక మానవ జన్మే. బ్రాహ్మణుడు అంటావు, మాంసం తినేస్తావు, బ్రాహ్మణుడు అంటావు, క్లబ్బులు పెడతావు, పబ్బులకు వెళ్తావు. ఏ ఏ బతుకయ్యా నీకు? ఎంత అపవిత్రం అయిపోయావు. నీ క్యాస్ట్కి ఎంత దౌర్భాగ్య స్థితి కల్పించావు నువ్వు. నీ జన్మ వేస్ట్ కదా. ఇప్పుడు నేను చెప్తున్నాను, త్వరలో వేణుస్వామి ఆత్మహత్య చేసుకోబోతున్నాడు. రాసుకోండి మీరు. ఓకే. త్వరలో వేణుస్వామి, ఎందుకంటే 100 మంది తిన్న రాబొందు ఒక గాలివాన చచ్చిందంటారు. అలాగా ఈ అవును. 100 మంది తిన్న ఈ వేణుస్వామి అనే రాబొద్దు తప్పకుండా అంతిమ కాలం సమీపించింది. ఈ మాట ప్రజలు అనుకుంటున్న మాట. ప్రజావాకు ప్రజావాకు ఎప్పుడు తప్పదు మాట. చచ్చిపోతారని చెప్పడం ఏంటండి? వేణుస్వామి చచ్చిపోడా? వీడికేమీ పూర్ణ ఇష్టం ఉందా? ఎవరైనా ఉమ్. దీవించారా? ఎంత నీచ నికృష్టుడు ముదనష్టపడి ఈయన్ని ఎవరు దీవిస్తారండి? నగర పూజలు చేసుకొని ఎంత ఎంత పాపిష్టి వాడండి వాడు. ఎంత పాపిష్టి! పాపం ఊరికే పోద్దా? ఉమ్. రోజుకు ఒక గంట పూజ చేస్తావా నువ్వు? నాపోటి సామాన్యుడు చేస్తాడు ఒక గంట సేపు అలా కూర్చొని. ఏం మనకు అవసరం లేదు. మనం అటు వీళ్ళ మంత్రాలే చదవం. అలా ధ్యానం చేసుకుంటా ఆ రూపాన్ని ప్రతిష్ఠించుకుంటా గుడ్డిగా నమ్ముతాం. వాడికంటే గుడ్డిగా నమ్మేవాడే గొప్పోడు. దానికి ఉదాహరణే కన్నప్ప. భక్త కన్నప్ప అంతే కదా. మంత్రం చదివాడు.
అవును. ఆ, పూజలు చేశాడు. ఏమీ లేదు, అక్కడ ఉన్నాడు శివుడు. అది లింగం కాదు, రాతిలింగం కాదు, నిజంగా మనిషి. చూసా ఆ కళ్ళలోంచి నీళ్ళు వస్తున్నాయి. అంత 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 బాగా నమ్మాడు కాబట్టి ఆయనకి కైవల్యం, మోక్షం ప్రసాదించాడు దేవుడు. నీలాంటి ఓకే. వాడికి సార్ ఇక్కడ చిచి. ఇంకో మ్, సార్ ఇక్కడ వేణుస్వామి గారి పైన ఇంకో క్వశ్చన్ అనేది ఒకటి రైజ్ అవుతుంది. సో ఎందుకు ఇంతలా, ఐ మీన్ ఫిలిం ఇండస్ట్రీ పైన ఇంతలా మాట్లాడుతున్నారు అని కొంతమంది ఆరా తీసినట్లయితే, ప్రభాస్ మీద కానీ కాదు, వేరే ఏ టాప్ టైర్ 1 టైర్ 2 సెలబ్రిటీస్ మీద ఇలాంటి నిందలు వేస్తే, సో ఏదైతే ఈ నిందలు మీకు పోవాలంటే, ఈ మీకు దోషం ఉంది అది మీకు పోవాలంటే మీకు పూజ చేయాలి. ఆ పూజకి 1,00,00,000 అయితే, లేకపోతే ఆ 70 లక్షలు అయితే, ఇలాంటి కేవలం బిజినెస్ కోసమే వేణుస్వామి చెప్తున్నారు అని కొంతమంది చెప్తున్నారు, పూజారులు చెప్తున్నారు. దానికి మీరేమంటారు? దీనికి చాలా ఇంట్రెస్టింగ్ విషయం చెప్తాను నేను. వీడియో ఉంచండి. ఉమ్, ఓ రోజు రమాప్రభ ఇంటికి వేణుస్వామి లాంటి వాడు వచ్చాడు. వచ్చి, అమ్మా, నువ్వు 10 రోజుల్లో చచ్చిపోతావమ్మా అని చెప్పాడు. అప్పుడు నేను ఏదో సీరియల్ రాస్తున్నాను. రమాప్రభ ఇంట్లోనే ఉండేవాడిని. బాగా చాలా మంచి అనుబంధం. ఒక నన్ను ఒక అంటే సొంత ఒక రక్త సంబంధం లాగే చూసేది. ఏంటి అప్పుడు ఆ పూర్తిగా హోమియోపతి స్ట్రీట్లో డబ్బులు అసలు చాలా ఓ, కష్టంగా ఉండేది అన్నమాట. ఏమిటంటే, లేదు నీకు ఎవరో చేతబడి చేశారు, 10 రోజుల్లో చచ్చిపోతారు, ఏం చేయాలి అంటే, అప్పుడు 10,000 రూపాయలు చాలా గొప్ప. ఇప్పుడు నువ్వు 10,000 రూపాయలు ఇవ్వాలి. వెళ్తే వెంటనే నేను నీ పూజలు ప్రారంభించాలి, లేకపోతే 10 రోజుల్లో అయిపోతావు అంటే, నేను ఉండబట్టలేక అన్నా నన్ను. ఏం చేస్తావు చెప్పవయ్యా, 10,000 అంటే మాటలా, ఇక్కడ ఒక ఒంటరి మహిళ ఉంటుంది అని చెప్పినట్టయితే, ఎవడయ్యా నువ్వు, ఆ? నీకేం పని అనేసరికి వాడి గొంతు పట్టుకొని గేటు వరకు తీసుకెళ్ళిపోయాడు. ఓకే. ఏం చేస్తావో చెప్పంటే, ఎవడయ్యా అంటావు నువ్వు, కేడిగా చూస్తావా. ఈ వీడియో రమాప్రభ చూస్తుంది, నీకు కావలసిన ఫోన్ చేస్తుంది. ఇలా ఓకే. గొంతు పట్టుకొని గేటు వరకు తీసుకెళ్ళి, నువ్వు నాకు చెయ్యరా పూజలు, నన్ను చంపరా, ఈ 10,000 ఉమ్, ఇస్తే చేతబడి తగ్గిపోద్దా, బతికేస్తారా అని చెప్పేసి అయిన తర్వాత పాపం రమాప్రభ భయపడిపోయి పూజలు అయ్యి చేసి, ఏమీ వద్దమ్మా, ఎంత నిజం కాదండి, ఎంత నిజం కాదు. జనం ఎవరైనా అమ్మవారు ఆ, పూజలు చేస్తేనే కరుణిస్తుందా. నువ్వు ఉమ్, ఇంటికి వెళ్ళిపోయి మీ అమ్మగారికి చేతి నిండా డబ్బులు పెడితే నీకు అన్నం పెడుతుందా. నీకు ఒంట్లో బాగాలేదు, నువ్వు తీసుకెళ్ళి అమ్మ ఈరోజు సంపాదన ఇదే అని మీ అమ్మకి ఇస్తే నీకు తలలోపు మందు రాస్తుందా. తల్లి ప్రేమ అండి, అమ్మవారు అంతే. కనుక అవును. ఈ జ్ఞానం లేకుండా వేణుస్వామి మాట్లాడుతున్నాడంటే ఇదంతా కేవలం ఈ మధ్యకాలంలో కొంచెం డబ్బులు ఖర్చు అయినాయి ఉమ్, ఈ గొడవల్లో. ఇప్పుడు మళ్ళీ డబ్బులు కావాలి, డబ్బులు చేతి ఓకే. నిండా డబ్బులు ఉండాలి. మరి ఇలాంటి ముగ్గురు పడుకున్నాడు అంటే, వాడు ప్రభాస్ అంటే గమ్మున 1,00,00,000 అంటే ఇచ్చేస్తాడు వెనక అవును. ముంచోడు. మరి మిగతా విజయ్ దేవరకొండ, సమంత ఎవరిని నమ్మదు. కనుక ఓకే. తప్పకుండా అంటే తనకి అంతిమ కాలం సమీపించినంత వరకు ఇట్లాంటి డ్రామాలు ఆడతాడు. ఏదో ఒక రోజున ఎవరికి చెప్పకుండా తనే ఆత్మహత్య చేసుకుంటాడు. అది. ఓకే. థ్యాంక్ యూ సార్, మా అకౌంట్ పాలిటిక్స్ వచ్చినందుకు. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ వెరీ మచ్.